అందరు అన్ని విషయాలు మాట్లాడారు. దాదాపు అన్నీ కవర్ అయినాయని నేను అనుకుంటున్నా. భారతదేశంలో కులాలు ఉన్నాయనటానికి, అవి లేవు అనటానికి ఏం ఆధారాలు లేవు. ఉన్నాయనటానికి 100 ఆధారాలు ఉన్నాయి. భారతదేశం కులాధారిత దేశం. చాలామంది చాలా ఆర్గ్యుమెంట్లు తెస్తున్నారు. ఇప్పుడు గమనించాల్సింది ఏంటి అంటే, కులాలు ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా బహుజనులు అయిపోయారు, పేదవాళ్ళు అయిపోయారు. జనసంఖ్య ఎక్కువ ఉన్న వాళ్ళు. భూమి లేకుండా అయిపోయింది, బంగారం లేకుండా అయిపోయింది, అధికారం లేకుండా అయిపోయింది, చదువు లేకుండా అయిపోయింది, సినిమా యాక్టర్లు కాకుండా అయిపోయారు, పేపర్ ఓనర్ కాకుండా అయిపోయారు, టీవీలో ఓనర్లు కాకుండా అయిపోయారు. తక్కువ పర్సంటేజ్ ఉన్నవాళ్ళు ఇవన్నీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయాయి. ఎట్లా? అధికారం, చదువు. ఒకనాడు మన వర్గాలు చదువుకుంటా ఎవరన్నా చదువు చెప్తే ఆ చదువేందో అని వినటానికి పోతే మన చెవులలో సీసం కాల్చిపోశారు. ఎవరన్నా ఒక్కలో ఇద్దరు సూర్యరావు లాంటి వాళ్ళు చదువుకుంటా అని చెప్పి చదువుకుంటే పట్టుకపోయి నాలుగే కోశారు. చదువు అనేది కొందరి చేతుల్లోనే బందీ అయిపోయింది. ఆ వర్గాలు వాళ్ళ పరంపర మాత్రమే ఇప్పటి వరకు ఇవన్నీ నేను చెప్పినవన్నీ వాళ్ళ చేతుల్లోకి పోయినాయి. 2004 ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక లా విద్యార్థి, నేను హైదరాబాద్, ఇక్కడ ఇదే ప్రెస్ క్లబ్లో అనేక మీటింగ్లు, సూర్యరావు గారు, కాసుల సిద్ధేశ్వరు, భరి ప్రసాద్ గారు, మందకృష్ణ మాదిగ గారు, వెంకటయ్య గారు, ఇట్లా ఒక 10 మంది తయారై ఇదే మాటలు మాట్లాడేవాళ్ళు. బీసీ ఉద్యమాలు, ఎస్సీ ఉద్యమాలు, మళ్ళీ ఎస్సీలలో అధికారం వస్తే కొంతమందికే పోతున్నాయి, బీసీలలో మళ్ళీ 4-5 ప్రధానమైన కులాలకే పోతున్నాయి. మా చాకలైన పరిస్థితి ఏంది, మంగళైన పరిస్థితి ఏంది, మా ఉప్పరైన పరిస్థితి ఏంది, మా దూదేకులైన పరిస్థితి ఏంది, మా అరకెటికైన పరిస్థితి ఏంది, మా జోచి నది వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పి జరుగుతున్న ఉద్యమాలు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను తెలంగాణ ఉద్యమం ఎందుకు మళ్ళీ అటెందుకు పోయినావు, చిన్న రాష్ట్రాలు చిన్న కులాలు, చిన్న రాష్ట్రాల ద్వారా చిన్న కులాలకి న్యాయం దొరుకుతుందని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సూత్రం చెప్పాడు. మళ్ళా సూర్యరావణతో అన్న ఇదేదో ముచ్చట ఇట్లా ఉన్నది కదా అంటే, కరెక్టే కదా ఆ సిద్ధాంతం కూడా అని చెప్పి సరే అని చెప్పి మళ్ళీ చిన్న కులాల ఉద్యమాలకి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, ఆ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అడ్వకేట్ అని ఉన్నా కాబట్టి అవన్నీ తిరిగి చివరికి ఏంది అంటే బీసీ కమిషన్ సభ్యునయ్యా. ఇదంతా జరగనీకు 20 ఏళ్ళు పట్టింది. ఇట్లనే ఇప్పుడు మన వెంకటేశ్వరు, మన స్వామి, మన రామలింగం, ఇవన్నీ బాగా ఇంకా చాలా అగ్రెసివ్గా మాట్లాడేటోళ్ళం. వచ్చిన తర్వాత ఇంక డెప్త్గా చదివితే అర్థమైంది ఏంటంటే మళ్ళీ అక్కడికే వచ్చింది. ఏంటది? వాళ్ళు ఏమంటారు, 50% రిజర్వేషన్లు మించకూడదు అని అంటాడు. ఎవరు? సుప్రీంకోర్టు 9 మంది కూర్చున్న జడ్జిలు చెప్పినారు వాళ్ళు. మళ్ళీ ఎవరు కూర్చున్నాడా? చదువుకున్న వాళ్ళు కూర్చున్నారు. 9 మంది చెప్పి 70 కోట్ల మంది జీవితాలు ఒక పక్క, 9 మంది జడ్జిమెంట్ ఒక పక్క అయిపోయింది. ఎట్లా దీన్ని ఓవర్కమ్ అవుతాం? భారత రాజ్యాంగం ఉంది మనందరికీ. భారత రాజ్యాంగంలో ఏం లేదు ఈ రిస్ట్రిక్షన్, 50% దాటొద్దని ఏం లేదు. భారత రాజ్యాంగం ఏం చెప్పింది? ఎవరికి ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇచ్చేసేయమన్నాడు.
కానీ మరి ఇదేంటి? దీన్ని ఎట్లా ఎదుర్కొంటాం? దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి? ఈ దేశంలో ఏంటి రెమెడీస్? నేను పెద్ద మనిషి కాడికి పోయినా, 2-3 నేషనల్ కమిషన్ చైర్మన్లో చేసి వాళ్ళతో డిస్కషన్ చేసినప్పుడు, సార్ ఇదంతా బాగానే ఉంది, దీన్ని ఎదుర్కోవటం ఎట్లా, ఈ 50% మనం ఎట్లా ఎక్సీడ్ కావాలి అని అంటే, నేనేమన్నా సార్ ఇంకా ఇంటర్నేషనల్ కోర్టు ఏమైనా ఉందా, అందులో పోయి మనం ఏమన్నా పిటిషన్ లేదు సార్, ఇంటర్నేషనల్ కోర్టులో వేస్తే మనకు ఫైనే పడుతుంది కానీ దాంట్లో ఏం న్యాయం జరగదని చెప్పినాడు. ఎట్లా? కాబట్టి మిత్రులందరూ కూడా చాలా రకాల చాలా ప్రసంగాలు, చాలా సంతోషం అనిపించింది. నేను అంటే ఇది ఎట్లా ఉన్నది, దీన్ని ఎట్లా ఛేదించాలనేది చెప్తున్నా. నేను ఈ మధ్యలో కమిషన్ మెంబర్ అయిన తర్వాత నల్లకుంటకు వచ్చాను. అంతకుముందు దిల్సుఖ్నగర్లో ఉండేటోండి. పాపకి ట్యూషన్ గురించి వచ్చినాం. ఇల్లు ఎదుగుతున్నాం. ఇల్లు ఎదుక్కుంటూ ఒక టూలెట్ బోర్డు ఉంది. ఫోన్ చేసినాం, నెంబర్ ఉంటే ఫోన్ చేసి ఇట్లా టూలెట్ బోర్డు ఉంది, ఇల్లు ఇస్తారా అంటే, మీరెవరు అన్నారు వాళ్ళు అవతల నుంచి. నా పేరు చెప్పిన, లేదు మీరు బ్రాహ్మణులా అన్నారు డైరెక్ట్. అంటే మీకు కాదండి అని అన్న. మేము బ్రాహ్మణులకే ఇల్లు ఇస్తామన్నారు. నేనేమన్నా మీరు బ్రాహ్మణులు అయితే మేము విశ్వబ్రాహ్మణులు అని నేను అన్నా. మీ బ్రాహ్మణులకే మేము ఎట్లా బతకాలో చెప్పిన వాళ్ళని బతికించిన వాళ్ళు మాకు అయినది మా ఆయన బ్రాహ్మణ వాళ్ళకి ఏమన్నాడు లేడీ మాట్లాడుతుంది. అంతకుముందు పొద్దునే లేచి ఒక పేపర్ చదివినా. ఆ పేపర్ చదివితే సంవత్సరం కింద ముచ్చట చెప్తున్నా. ఆ పేపర్లో ఏమున్నది అంటే, చంద్రమండలం మీదకి శాటిలైట్ భారతదేశం ప్రయోగం చేసింది. చంద్రమండలం మీద దక్షిణం వైపు దిగాలనుకున్నది. ఇంతవరకు ప్రపంచంలో ఏ దేశం కూడా దించలేకపోయింది, ఉత్తరంలో కానీ దక్షిణంలో కానీ. కానీ ఫస్ట్ టైం అనుకున్న ప్లేస్లో దించింది. భారతదేశం వెలిగిపోతుంది, సైంటిఫిక్గా చాలా ముందుకు పోయిందని చెప్పి నాకు అదే ఉంది మైండ్లో. ఇల్లు గురించి తిరుగుతున్నా కూడా అబ్బా నా దేశం ఎంత అభివృద్ధి అయింది. చంద్రమండలం మీద పాయింట్ పెట్టి టిగ్గర్ నొక్కితే అక్కడ దింపిండు, బా నా దేశం చాలా గొప్ప అని నేను. మధ్యాహ్నం వచ్చేసరికి ఈమె నీకు ఇల్లు అని చెప్పేసాను. అంటే దేశం సైంటిఫిక్ అభివృద్ధి, సైంటిఫిక్ అంత శాస్త్ర పరిజ్ఞానంలో అంత అభివృద్ధి అయిందని నేను సంతోషపడాలన్నా, కానీ నా దేశంలో సాటి మనిషికి ఇల్లియన్ అని కులం పేరుతోటి నన్ను అవమానించిన ఈ కుల వ్యవస్థ మీద నేను బాధపడాలి. ఇది ఘర్షణ. ఎవరు చెప్పుకోవాలి ఈ బాధలు? కోర్టులో ఆర్గ్యుమెంట్ చెప్పి బయటకు వస్తున్నా. ఒకరోజు నేను పార్టీలో ఉన్నా కాబట్టి నేను పదవిలో ఉన్న, గవర్నమెంట్ లీడర్ కూడా చేసిన. ఒక సీనియర్ అడ్వకేట్ ఎదురు వచ్చినాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు. భావజాలం మాకు తెలుసు కానీ ఎప్పుడు మేము ఆ రకంగా తారసపడాలి. ఆయన అంటాడు, ఉపేందర్ ఏం చేస్తున్నారు, మీ ప్రభుత్వం ఏం చేస్తుంది, మీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడా, ఇట్లనే చేసేది రాష్ట్రం మొత్తం ఆగమగం చేస్తున్నాడని నాతో కొట్లాడకొచ్చు. అరే ఏమేది సార్ ఏందన్నా, అరే ఇంక మా సాగలోనికి ఎకరం ఇస్తాడట, మంగళూరికి ఎకరం ఇస్తాడట, గొల్లోనికి 3 ఎకరాలు ఇస్తాడట, ఒడ్లోనికి 2 ఎకరాలు ఇస్తాడట. హైదరాబాద్లో వీళ్ళకి భూములు ఇస్తే ఎకరాలు పెట్టి బిల్డింగ్లు కట్టి వీళ్ళు మీటింగులు పెట్టి మమ్మల్ని తిడతారా, ఇట్లా మీ గవర్నమెంట్ చేసేది అంటుండు. మరి నీ అమ్మ ఎక్కడ పంచాయతీ రా ఇది? ఏమి ఇచ్చుడు, జాగ ఇచ్చిండు, ఏదో ఆ బిల్డింగ్ కట్టుకుంటూ ఇస్తాడు, ముచ్చట్లు పెట్టుకుంటారు. మాకు సీట్లు వచ్చినాయా? మా మంగళవాళ్ళకి ఏమో సీట్లు వచ్చినాయా? మా సాగలోళ్ళకి ఏమో సీట్లు వచ్చినాయా? మా దూరేకలోళ్ళు ఏమో నాయనరా? మా కుమారోళ్ళు ఏమో నాయనరా? మా కమ్మరోళ్ళు ఏమో నాయనరా? వాళ్ళకి సీట్లు ఇస్తారనే అన్నా. ఇంకా ఇప్పుడు జాగిస్తారంటే ఇంకా తిడుతున్నాడు ఏంది? మరి జాగిచ్చేటప్పుడే తిట్టేటోళ్ళు సీట్లు ఇస్తారా? అంటే వాళ్ళ మస్తిష్కంలో, వ్యవస్థలో మనని ఎట్లా చూస్తారు అనటానికి. మనం ఏ రకంగా మన పరిస్థితులు ఉన్నాయి, ఈ కులం పేరుతోటి, చదువు పేరుతోటి అధికారం వాళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి. సరే ఈ వ్యవస్థ ఇట్లా ఉన్నది, ఈ కమిషన్లో వచ్చినా నేను ఏమున్నది, అసలు ఏం జరిగిందని తీస్తే అసలు ఏం జరిగిందని చూస్తే ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ మీద జరిగిన విషయాలు 2 కమిషన్లు వచ్చినాయి నేషనల్ వైడ్గా. కాగా కాలేల్కర్ అనే ఒక కమిషన్. అది ఎందుకు వచ్చిందంటే, తమిళనాడులో రిజర్వేషన్లు ముందు స్టార్ట్ అయినాయి. సావు మహారాజ్ ఆయన 1902 ప్రాంతంలోనే బ్రాహ్మణులకి ఫస్ట్ అసలు ఈ బ్రిటిష్ గవర్నమెంట్లో బ్రాహ్మణులకి రిజర్వేషన్లు,
ముస్లింలకు రిజర్వేషన్లు, ఇంకా కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు ఉన్నాయి, వాళ్ళకు మాత్రమే ఉన్నాయి. అది వస్తుంటే ఏమైంది, ఇక్కడ తమిళనాడులో సావు మహారాజ్ గారు ఇచ్చిన తర్వాత పెరియార్ గారి ఉద్యమం, ఆ తర్వాత ద్రవిడ, ఆ పెరియార్ ఉద్యమమే తర్వాత ఇది డిఎంకే గారు రూపాంతరం చెందింది. వాళ్ళు రిజర్వేషన్లు ఇస్తున్నారు, ఆ రిజర్వేషన్లు అక్కడ అమలు అవుతున్నాయి. ఇట్ ఈస్ ద సేమ్ టైం స్వతంత్ర పోరాటం జరుగుతున్నది. స్వాతంత్రం వచ్చింది, స్వాతంత్రం వచ్చేటప్పటికి అంబేద్కర్ గారు వీళ్ళందరూ కూడా పూలే వ్యవస్థ అంతా నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇవాళ మనం చూస్తున్నామంటే ఇది చాలా దీని వెనుక చాలా ఉన్నది. ఇప్పుడు పెరియార్ అనేట ఆయన జీవితం మొత్తం ఇదే పని, పూలే గారు ఇదే పని. అంటే ఉద్యమం ఇవాళ ఇప్పుడు ఇక్కడ కూర్చున్నామంటే ఇప్పుడు 3 అయింది, నేను అన్నం తినలే, యాక్చువల్లీ 1:30కి అన్నం తినాలి, నీ ఇంటికాడ ఉండాలి, పాపకు జ్వరం వచ్చింది, నా భార్య హాస్పిటల్ తీసుకుపోవాలని చెప్పింది, అయినా నేను ఇక్కడికి వచ్చా. సూర్యరావు గారు అన్నం తినాలి, ఏది శరీరపరంగా మనకున్న ఆరోగ్యపరంగా, మీరందరూ ఇంటికాడ ఉండాలి. ఇవాళ పండగ ఉన్నది, రేపో ఎల్లుండో పండగ ఉన్నది, అందరు వాళ్ళు ఇళ్ళల్లో పోతున్నారు. ఇదేంటి, ఇది ఒక త్యాగం. పెరియార్ అనే మహానుభావుడు చేసిన త్యాగం, అది పూలే చేసిన త్యాగం. అంబేద్కర్ గారు డయాబెటిక్ ఉన్న అన్నం తినకుండా తన జీవితాన్ని మొత్తం కూడా జాతి కొరకు ఒక జీవితం మొత్తం అర్పించారు వాళ్ళు. కొన్ని సంవత్సరాలు పోయినాయి చరిత్రలో, ఊకనే రాదు. రాజ్యాధికారం అనేది అంత ఆచమచ్చిగా జరిగే పని కాదు. కాబట్టి ఇక్కడ వచ్చినప్పుడు ఏమైంది, అక్కడ రిజర్వేషన్లు కంపల్సరీ అంబేద్కర్ గారు కావాలని చెప్పి భారత రాజ్యాంగంలో పొందుపరిస్థితి తప్ప ఈ వర్గాలు బాగుపడవు. ఇట్లాంటి ఎన్నో అవమానాలు, బారిస్టర్ చదివినట్టు మంచినీళ్ళు ఇవ్వలే. కాబట్టి ఇవన్నీ కాదు అని చెప్పేసి ఒక కొలిక్కొచ్చి ప్రపంచ మేధావి దేశాలన్నీ తిరిగి చదివిన తర్వాత రాజ్యాంగంలో ఈ రిజర్వేషన్ అనేది తీసుకొచ్చిన తర్వాత అక్కడ తమిళనాడులో ఏమైందంటే ఈ మెడికల్ సీట్లలో ఈ రిజర్వేషన్ మీద రిజర్వేషన్లు తప్పు, మేమంతా చదువుకున్నాం, మాకు కెపాసిటీ ఉంది, క్యాపబుల్ ఉంది, 100కి 80 వస్తున్నాయి, 90 వస్తున్నాయి, మమ్మల్ని కాదా అని ఎవరికి సీట్ ఎట్టిస్తావు నువ్వు, చలో పోయాడు కోర్టులో పిటిషన్ వేసిండు, చంపకం దొరై రాజన్ అని చెప్పి. అక్కడ మద్రాస్ కోర్టులో కేసు వేస్తే అక్కడ మళ్ళీ ఎవరు కూర్చుంటారు పైన, ఫస్ట్ మళ్ళీ వాళ్ళే కూర్చున్నారు. వాళ్ళంతా విన్న తర్వాత హీరింగ్స్ ఏమన్నారంటే రిజర్వేషన్లు ప్రాథమిక హక్కులకు భంగం. ఏం హక్కులకి? ప్రాథమిక హక్కు, మనిషి బతకటము, తినటము, నీళ్ళు తాగటం, గాలి పీల్చడం, అన్నం తినడం, ఇవన్నీ హక్కులు, మాట్లాడటం, చదువుకోవడం, వీటికే వ్యతిరేకం రిజర్వేషన్లు అని చెప్పి రాశారు వాళ్ళు. చూసింది ఎట్టుందో ముచ్చట. అప్పుడు ఏమైంది, అక్కడ తంతై పెరియార్ అని ఒక పెద్ద సంస్థ, ఇప్పుడు సూరన్న కనుక నల్ల షర్ట్ వేసుకొని నేను రాజ్యాధికారంలో ఎట్ట తిరుగుతున్నా వాళ్ళు అట్ట చేసేవాళ్ళు. వాళ్ళు పెద్ద గొడవ చేస్తారు, గొడవ చేసి మొత్తం స్తంభించిపోయింది తమిళనాడు. అప్పుడు నెహ్రూ, మళ్ళీ అంబేద్కర్, మళ్ళీ కాలేల్కర్, వీళ్ళు ముగ్గురు కూర్చొని ఏట్రా మరి ఏంది ఇది పెద్ద గొడవ అయిపోతుంది, మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ కూడా పగలగొడుతున్నారు, మంట పెడుతున్నారు, ప్రభుత్వ ఆస్తులు మొత్తం చిన్నాభిన్నం అయిపోతుంది, అంత గాడిపోయింది ఉద్యమం. అంటే ద్రవిడులు అంటే బీసీ కాన్సెప్ట్, ఎంబీసీ కాన్సెప్ట్, డినోటిఫైడ్ కాన్సెప్ట్, దళిత బహుజన వర్గాలకు అన్యాయం జరుగుతుంది, చదువుకున్న వాళ్ళు పైన కూర్చుర్రు, మా గొంతు కోస్తున్నారు, మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి మొత్తం రాష్ట్రం మొత్తం కూడా మంటలైపోతున్నాయి. ఎక్కడ పోయినా ఇదే చర్చ, దేశంలో అసలు పరిపాలన జరుగుతా, ప్రధానమంత్రి ఉంటాడా ఊడుతాడా అనే పరిస్థితి తెచ్చిరు వాళ్ళు తమిళనాడులో. అప్పుడు ఏం చేశారంటే కాకా కాలేల్కర్ అని ఒక నెహ్రూ గారు ఆలోచించి, అంబేద్కర్ గారు ఆలోచించి కాకా కాలేల్కర్ కమిషన్ పెట్టారు. ఏది పెట్టిరు వాళ్ళు, అసలు ఏం జరుగుతుంది, అసలు ఎంతమంది ఉన్నారు ఈ బీసీలు, ఓబీసీలు ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని కులాలు ఉన్నాయి, వీళ్ళ పరిస్థితి అధ్యయనం చేయమని చెప్పి ఆయనను పెట్టారు. ఆయన దేశమంతా తిరిగి వచ్చిండు. ఆయన ఏమంటాడు, ఆయన పూలే బ్యాపనాయన, ఆయన మళ్ళీ పూలే బ్రాహ్మణుడు, ఒక బ్యాపనాయన ఈ వర్గాల గురించి చదవమని చెప్పి ఆయనను పెట్టారు. ఆయన ఏమన్నాడు, ఈ కులపరమైన రిజర్వేషన్లు అవసరం లేదని చెప్పేసి అన్నాడు. కానీ ఇది మన కాలేల్కర్ తర్వాత కొన్ని కులాలు ఉన్నాయని చెప్పిండు. 2399 కులాలు భారతదేశంలో ఉన్నాయి, అందులో 837 కులాలు ఎంబీసీలు ఉన్నాయని చెప్పినాడు. చెప్పి మహిళలను కూడా బీసీలుగానే చూడమన్నాడు. మళ్ళీ మహిళలు ఎవరు ఉంటారో మహిళలు కూడా ఓబీసీలే అని చెప్పినాడు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మహిళలు కూడా ఓబీసీలు ఉంటే మళ్ళీ రిజర్వేషన్లు మళ్ళీ భాగం వేసుకోదు. ఒకవేళ ఏదైనా బై మిస్టేక్లో జరిగితే అది అట్లా పోయింది.
తర్వాత మళ్ళీ గొడవలు. ఇది 53 చరిత్ర. అది 1953లో. ఆ తర్వాత దిక్కు లేదు, దీవాన్ లేదు, నెహ్రూ పోయారు. తర్వాత మొరార్జీ దేశాయ్ గారు వచ్చారు. మొరార్జీ దేశాయ్ గారు వచ్చి మళ్ళీ ఇదే సబ్జెక్ట్ మీద మండల్ కమిషన్ అని వేశారు. దేశంలో జరుగుతున్న ముచ్చట చెప్తున్నా. మండల్ కమిషన్ వేసి ఆ మండల్ కమిషన్ కూడా దేశమంతా తిరిగిన తర్వాత వారు చక్కటి సందేశం ఇచ్చారు దేశానికి. రిజర్వేషన్లు ఉండాలని చెప్పారు. ఆయన కూడా 3780 కులాలు ఉన్నాయని చెప్పినాడు. దాంట్లో 2400 కులాలు ఇప్పటికి కూడా మన ఇండియాలో 2430 కులాలు ఎన్నిటి మాత్రమే నేషనల్ వైడ్గా బీసీలు అని చెప్తున్నారు. అసలు కులాలలో 1260 కులాలు గల్లంతైనాయి. ఇప్పుడు మనం ఏమంటున్నాం, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంటున్నాం. అసలు ఇప్పుడు ఈ దేశంలో 1260 కులాలకి అసలు ఇప్పుడు ఏ కులమో ఏ సర్టిఫికేటో వాడికి ఇక్కడ కూడా ఎలాంటి అవకాశాలు లేవు. కాబట్టి మండల్ కమిషన్ ఏం చెప్పినట్టు 27% రిజర్వేషన్లు ఇవ్వమన్నాడు. ఆ 27% రిజర్వేషన్లే ఆయన వీపీ సింగ్ వచ్చి ఇస్తా అంటే మళ్ళా కేసు వేసారు. ఆ కేసులో వచ్చిందే ఇంద్రస్థాని కేసు. దాంట్లోనే 50% రిజర్వేషన్ దాటొద్దన్నాడు. దాని తదనంతరం కూడా ఇప్పుడు ఏం జరుగుతుంది, మొన్నటికి మొన్న కర్ణాటకలో కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్ విషయం వచ్చింది. వచ్చినప్పుడు కృష్ణమూర్తి అనేట ఆయన ఒక కేసు వేసిండు. ఆ కృష్ణమూర్తి కేసులో కూడా 50% దాటొద్దు అంటారు. ఎక్కడున్నది 50%? ఎక్కడ లేదు. ఆ కృష్ణమూర్తి కేసులో కూడా తీర్పిచ్చుకుంటే ఏమంటారంటే ఎస్సీలకు ఎస్టీలకు పోను, మిగిలింది బీసీలకు ఇవ్వాలి, 50% దాటొద్దు అని చెప్తున్నాడు. నేను లోకల్ బాడీకి వస్తున్నా అక్కడి నుంచి. ఇప్పుడు తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్ జరుగుతుంది. మొన్న మహారాష్ట్రలో జరిగింది, అంతకుముందు మధ్యప్రదేశ్లో జరిగింది. ఎక్కడ జరిగినా కూడా ఇదే అడ్డు పెట్టి ఈ బీసీలకి 50% పైకి పోకుండా ఎస్టీలకు పోరు 20% మాత్రమే అని చెప్పినారు. కాబట్టి ఈ 50% అడ్డం పెట్టుకునే మన జీవితాలను మొత్తం కూడా ఈరోజు శాసనంలో అధికారంలో అన్ని రకాలుగా ఇబ్బంది జరుగుతున్నది, వాళ్ళ చేతుల్లో ఉన్నది. ఇది ఇట్లా జరుగుతున్న సందర్భంలో ఆయన ఉదయపూర్ డిక్లరేషన్ తీసుకొచ్చిండు. కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ కాబట్టి చెప్తున్నా. ఆయన ఏమన్నాడంటే 42% ఇస్తాడు. చాలా సంతోషం. ఎస్టీలకు పోను కూడా నేను 42% బీసీలకు ఇస్తాను. చాలా సంతోషం. భారతీయ జనతా పార్టీ కూడా 2018లో ఏమన్నారంటే వాళ్ళు హోంమంత్రి ఈ దేశానికి సంబంధించిన ఆయన ఈ దేశంలో కులగణన చేసి దాని ప్రకారం రిజర్వేషన్లు ఇస్తున్నారు. 2021 వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ వెనుకకు పోయింది. ఇప్పుడు మిగిలింది ఏంది, మన ముందు ఏంటి అంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు తెలంగాణ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, జరగాలి. ఫిబ్రవరిలో జరగాలి. నేను కమిషన్ మెంబర్ ఉన్నా కాబట్టి చెప్తున్నా. ఫిబ్రవరిలో జరగలే, 6 నెలలు టైం ఉంది. ఆగస్టులో కూడా జరగలే. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది మనకి? మనం ఏమంటున్నాం అందరము, ఎవరైనా ప్రశ్నలు ఉంటే రాయొచ్చు. ఇదే ఈ వేదిక యొక్క సారాంశం ఏంటి అంటే కులగణన జరిపి తక్షణమే సమగ్రమైన కులగణన జరిపి మీరు ఏదైతే కామారెడ్డో లేదా ఉదయపూరో 42% మా వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తున్నారు లోకల్ బాడీలో. కాబట్టి ఆ మాటకి కట్టుబడి మీరు వెంటనే కులగణన జరిపి 42% రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇదేదో మనకు ఆశలాగా కనబడుతున్నది. కాబట్టి మీరు కులగణన చేయకుండా కనుక చేస్తే మళ్ళీ ఏదో తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అని చెప్పి ఓటర్ లిస్టు ద్వారానో ఇంకో లిస్టు ద్వారానో చేస్తే అది ఏమవుతుందంటే మళ్ళీ 23కు గతంలో జరిగినట్టు అవుతుంది. నువ్వు దాన్ని మించి ఇస్తాను కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా నిన్ను నమ్మినారు. ఈ వర్గాలన్నీ కూడా మీకు ఓట్లు వేసినాయి. ఈ వర్గాలన్నీ మిమ్మల్ని సీట్ల మీద కూర్చోబెట్టారు. కాబట్టి మళ్ళీ నువ్వు అదే కార్యక్రమం చేస్తుంటే మాత్రం రేపు జరగబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఈ బీసీ వర్గాలు మాత్రం చీల్చి చెండాడతాయని కూడా ఈ వేదిక నుంచి మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా బాగా పోతుంది, అందరికీ అర్థమైన సబ్జెక్టు. మీరు మాట ఇచ్చినారు కాబట్టి మీరు మాట మీద నిలబడి అడుగుతున్నాం. నేను పొద్దున బండిలో వస్తున్నప్పుడు నేను ఇంకో వీటి బోర్డు కటౌట్ బోర్డు కనపడదు. ఏంటంటే ఇక్కడ బీజేపీ వాళ్ళట ఇక్కడ ఏదో మెంబర్షిప్ పెడతా అన్నట్టుండు. ఆయన నడ్డా వచ్చి 40 లక్షల సభ్యత్వం తీసుకోవాలంటున్నాడు. మరి మేము ఏమడుగుతున్నాం వేదిక నుంచి? నువ్వు ఆ రోజు చెప్పినావు కదా కులగణన చేస్తా అని. కులగణన చేయమని మేము అడుగుతున్నాం. కులగణన చేసి మీరు చేస్తామని చెప్పి రేపు మాకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మీరు ఇక్కడ చేసుకోండి, ఎంతమంది అయినా చేర్పించుకోండి. ఒక పక్కన మీరు కులగణన చేయరు, ఒక పక్కన మీరు రిజర్వేషన్లకు వ్యతిరేకము అని స్టేట్మెంట్లు వస్తాయి. కానీ ఇక్కడ వచ్చేసరికి మా బీసీలు అందరూ వాళ్ళ జెండాలు మోయాలి, తమ్ముడు చెప్పినట్టు రామలింగం చెప్పినట్టు
జెండాలు మోయాలి, మేమందరం మీకు జేజేలు కొట్టాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు ఈ వేదిక నుంచి మేము అందరం కూడా ఈ సమాజ్ కానీ లేకపోతే మా అణగారిన వర్గాలు బహుజన వర్గాలు అందరి పక్షాన ఏంటంటే మీరు కులగణన మీద మాట్లాడండి. కులగణన చేస్తారా చేయరా చెప్పండి. నిన్న మొన్న పేపర్లో చదివాం, అన్న బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, నిజంగా మా వర్గాల నుంచి వచ్చినావు, కష్టపడి పైకి వచ్చినావు, నువ్వు కేంద్ర మంత్రి అయినావు, మేమందరం కూడా సంతోషిస్తాం, నీకు చప్పట్లు కొడతాం. కానీ నువ్వు ఏంది సెక్రటేరియట్ మీదనట ఆయన అధికారంలోకి వస్తే డోములు కూలగొడతా అంటున్నాడు. ఆ డోములతోటి మాకేం పని? ఏమో కడుపు కాలుతుంది. ఈడ మా వర్గాలకు అన్నం లేదు, మా వర్గాలకు ఇంకా రేషన్ కార్డు లేదు, మా డిఎన్టీ వాళ్ళకి ఇంకా వాళ్ళు పశువుల కన్నా పక్షుల కన్నా ఈయన రోడ్ల మీద ఉన్నారు. వర్షం వస్తే మడికట్లలో వండుతున్నారు, పాములు కరుస్తున్నాయి, తేలు కరుస్తున్నాయి. మాకు ఇది కదా కావాల్సింది. అన్న సంజయ్ అన్న, మేము ఈ వేదిక నుంచి మీకు తెలియజేసేది ఏంటంటే, దయచేసి మీరు ఒక గౌరవప్రదమైన పోస్టులో ఉన్నారు, మీరు వెంటనే ప్రధానమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోండి. హోంమంత్రికి సహాయ క్యాబినెట్లో ఉన్నారు కాబట్టి ఫస్ట్ ప్రధానమంత్రి, 2 హోంమంత్రి, 3వది సహాయ మంత్రి. అంటే నీకు ప్రధానమంత్రికి మధ్యలో ఒక్కలే ఉన్నారు కాబట్టి నువ్వు డేర్గా పోవచ్చు ప్రధానమంత్రి గారికి. మేమందరం కూడా చేతులు జోడించి వేదిక నుంచి మేము బండి సంజయ్ గారికి కానీ, లక్ష్మణ్ గారికి కానీ, లేకపోతే అక్కడ ఉన్న కిషన్ రెడ్డి గారికి కానీ, అక్కడ ఉన్న అరవింద్ గారు కానీ మీ చేతులు జోడించి మీకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సభ నుంచి మీరు 2 సార్లు అయినరు, 3వసారి కూడా వచ్చారు, మా ఏబిసిడి కూడా పరిష్కారం చేసిరు. మేము సంతోషపడుతున్నాం. మేము ఎందుకంటే తరతరాలుగా వర్గాలు బాధపడుతున్నాయి. మేము కూడా ఆ ఉద్యమాలలో ఉన్నాం. మేము సూర్యరావు అన్న మేము ఎంబీసీతో పాటు ఎక్కడ ఉద్యమాలున్న ఏబిసిడి వర్గీకరణలో ఉన్నాం. మేము అన్నీ తెలిసిన వాళ్ళుగా చెప్తున్నాం. కాబట్టి మీరు అది చేసిరు. వెంటనే 1831 1861 బ్రిటిషోడు లెక్కలు చేస్తాడు. స్వతంత్రం వచ్చినాక మా వర్గాలను జనం ఎంత ఉన్నారో చెప్పట. మీరు ఎందుకేయాలో ఓట్లు? జనాన్ని అడుగుతున్నామండి. ఇంక ఎంపీల సీట్లకు రాలే మేము, ఎంపీల సీట్లకు రాలే మేము. జనాన్ని కూడా చెప్పకుండా మమ్మల్ని పులుల లెక్క చెప్తావు, పాముల లెక్క చెప్తావు. కొండశిలువలు ఎన్ని ఉన్నాయో రాసిండు ఒకటి మన ఆర్టికల్. పులులు ఎన్నో రాసిండోడు, ముసళ్ళు ఎన్నో రాసిండోడు. సాటి మనుషుల్ని ఇంతమంది ఉన్నారు కూడా చెప్పకుండా మీరు రాజకీయాలు చేస్తా మేము పైన కూర్చుంటాం, మేము ఇంకా మేమే అని అంటే ఎట్లా? కాబట్టి మేము ఏం అడుగుతున్నాం, భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైనా సరే వెంటనే ఈ వేదిక నుంచి మేము డిమాండ్ చేసేది ఏంటంటే, కులగణన మీద మీరు మాట్లాడండి. ఇంకా ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు దానికి కట్టుబడి ఉండాలి. రాహుల్ గాంధీ రాజ్యాంగం సంకల పెట్టుకొని తిరుగుతున్నాడు, చాలా సంతోషం. ఇక్కడున్న మహేష్ గౌడ్ గారు, అయ్యా నేను మా అన్న చాలా కష్టపడి ఆయన కూడా 30-40 ఏళ్ళు ఆ పార్టీకి జెండాలు జేజేలు కొట్టి రామలింగం చెప్పినట్టు మంచి పొజిషన్కి వచ్చినావు. అయ్యా మీరు కూడా పొన్నం ప్రభాకర్ అన్న కానీ, ఇక్కడున్న మహేష్ గౌడ్ గారు కానీ, లేదా మధు యాస్కి గౌడ్ అన్న కానీ, హనుమంతరావు గారు కానీ, మీరు వెంటనే ఢిల్లీకి సమాచారాన్ని పంపించండి. అయ్యా ఇక్కడ లోకల్ బాడీలో మా వాళ్ళకి ఈ మాట ఇచ్చినాం, ఈ మాట ఇవ్వకపోతే పార్టీకి నష్టం జరుగుతుంది. వాళ్ళేమో అధికారంలో ఉన్నవాళ్ళు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ కులం, వాళ్ళ పదవులు, వాళ్ళు డబ్బు మీదనే పోతున్నారు. కానీ ఈ వర్గాలకు మనం ఇచ్చిన మాట కనుక నిలబెట్టకపోతే రేపు ఇక్కడ పార్టీ దెబ్బతింటుందనే సందేశాన్ని మీరు తీసుకుపోవాలని చెప్పి కూడా ఈ వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొక మాట, వీళ్ళిద్దరిని కాదని ఇంకొక మనిషి డిసైడ్ తీసుకుంటే అంటే మొత్తం చదివినాక సారాంశం ఎట్లయితుంది అనేది నాకు అర్థమవుతున్నది, చెప్తున్నా నేను. ఎందుకంటే సూర్యరావు అన్న మేము గంటలు కాదు, మాకు ఇంటికి వెనక మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఇప్పటిదాకా ఇంటికి వెనక మళ్ళీ బీసీ టైం అని ఉంటుంది నా ఫోన్లో. నా బిడ్డలు, నా భార్య, ఇంకెవరికి ఇట్లా బీసీ టైం ఫోన్ తీసి దాస్తారు, స్విచ్ ఆఫ్ చేస్తారు. ఇప్పటిదాకా తిరిగి వచ్చిన మళ్ళీ ఫోన్ ఏంది అంటే ఒక్క మనిషి అనుకుంటే మాత్రం అవుతుంది ఈ దేశంలో మన సమస్య. నాకు అర్థమైంది చెప్తున్నా. ఆయన ఎవరంటే మోహన్ భగవత్ గారు అనుకుంటే అవుతుంది. వారు ఈ మధ్యలో పాజిటివ్గా స్పందించారు, చాలా సంతోషం. ఆర్ఎస్ఎస్ ఏదైతే నాగపూర్ వ్యవస్థ ఉన్నదో ఈ దేశంలో రాజకీయాలు వాళ్ళు నడుపుతున్నారో దాని మీద బేసై ఇవాళ 15 సంవత్సరాల నుంచి ఈ దేశంలో వాళ్ళ చేతిలో పవర్ ఉన్నదో ఆ ఒక్క మనిషి డిసైడ్ వల్ల మాత్రమే మన సమస్య పరిష్కారం అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. అందుకే నేను ఇక్కడి నుంచి చేతులు జోడించి మోహన్ భగవత్ గారికి నేను వేడుకుంటున్నాం, మా వర్గాల నుంచి దండం పెట్టి చెప్తున్నాం,
మీరు ఒక పాలసీ మీద మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మోహన్ భగవత్ గారికి ఈ నలుగురు ఏదైతే ఉన్నారో ఈ భారతీయ జనతా పార్టీలో మన తెలంగాణకు సంబంధించి మీరు వారితోటి కూర్చోండి, అవసరం అనుకుంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు క్యాబినెట్ వాళ్ళకి పిలిపియండి ప్రధానమంత్రిని. మరి ఆ రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లో చెప్పిన మాటలు ఏందో చెప్పినాడో, అంతకుముందు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చెప్పినాడో వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీరు కనుక చేస్తే ఈ వర్గాలకి న్యాయం జరుగుతుంది. లేకపోతే మీ పేరు మీ మీదే ఉన్న అపవాదం ఏదైతే ఉన్నదో, మీ పార్టీకి ఏదైతే ముద్ర ఉన్నదో ఆ ముద్ర అట్లనే కంటిన్యూ అవుతుంది. రేపు రాబోయే కాలంలో ఈ బీసీ వర్గాల నుంచి పెద్ద విప్లవం వస్తుంది. ఏదైనా ఒక స్టేజ్ వరకే ఉంటుంది. సూరన్న అదే చెప్తాను, నేను రానన్న మీటింగ్కి అన్న రానన్నా నేను మాట్లాడి మాకు యాక్టకు వస్తుంది. లేదు మన కాడ అయిపోయింది, నక్సలిజం అయిపోయింది, భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం జరిగిన గడ్డ ఇది. మట్టి మనుషులు తుపాకులు పట్టిన ఆడబిడ్డలు ఈడ, చదువు లేని వాళ్ళు పట్టణ వాళ్ళు తుపాకులు పట్టిన గడ్డ ఇది. మనం డిసప్పాయింట్ కావద్దు. తెలంగాణ అన్నారు, తెలంగాణ కూడా వచ్చింది, మిగిలింది మనకు బీసీ ఉద్యమమే. దేశవ్యాప్తంగా దీని మీద నడుస్తుంది. కాబట్టి ఇలా తెలంగాణలో ఉన్న పార్టీలు కానీ తెలంగాణలో ఉన్న ప్రజా సంఘాలు అభ్యుదయవాదులు ఎవరైనా సరే మిగిలి ఉన్నది రాజకీయం ఎవడన్నా చేయాలనుకుంటే ప్రజల్లోకి పోవాలంటే అది మాట్లాడాల్సింది ఒక బీసీల సబ్జెక్టే. అది కులగణనే, లేకపోతే చట్టసభల్లో 33% రిజర్వేషనే, లేకపోతే ప్రమోషన్లలో రిజర్వేషనే, లేకపోతే మహిళా బిల్లులో మా వర్గాలకు రిజర్వేషనే. ఇవే మిగిలి ఉన్నాయి, ఇంత మించిన సబ్జెక్ట్ లేదు. కాబట్టి మళ్ళీ మనందరం కూడా ఈ సబ్జెక్ట్ మీద ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. మరి చాలా మంది చాలా రకాలుగా చెప్పారు, రాజకీయం అనేది అంత ఆశమాసి వ్యవహారం కాదు. కాబట్టి ఒకసారి సూరన్నతో ఉద్యమాలను మేము పిలిపించేవాళ్ళం. ఇవ్వరు లేదు ఉద్యమాలకు పోతే ఆగమవుతాం, కాళ్ళు ఇరుగుతాయి, చేతులు ఇరుగుతాయి. గతంలో ఆగమైంది మనం, ఎప్పుడు ఆగమైంది కాదు. వాటితోటి సాన్నిధ్యంగా ఉండే మనం అందులో ఉండే వాళ్ళ యొక్క దృక్పథాన్ని మార్చి మన ఆలోచన విధానానికి వాళ్ళని తీసుకొచ్చి మన ఆశయాలను నెరవేర్చుకోవాలని చెప్పి అనేక సందర్భాలు చర్చ చేస్తారు. కాబట్టి నేను కూడా ఒక పార్టీలో ఉన్నా కాబట్టి దాంట్లో ఇలా డిబేట్ జరిగింది, 100% డిబేట్ జరిగింది. ఆ డిబేట్కి యొక్క ప్రత్యేక స్థానమే నిన్న 40 మంది ప్రతినిధులు, అందులో మాధవ్ కూడా ఉన్నాడు, రాష్ట్ర నాయకులు మన పార్టీలో ఉన్న వాళ్ళు తమిళనాడు పోయి 69% తమిళనాడులో ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుందో రిజర్వేషను ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి తెలంగాణలో నిన్న 40 మంది డెలిగేషన్ మాజీ స్పీకర్తో పాటు పోయి వచ్చినారు. ఆ రిపోర్టు కూడా రాష్ట్ర పార్టీకి రేపు ఎల్లుండో సబ్మిట్ చేయబోతున్నాం. కాబట్టి ఇది ఒక మంచి సమావేశం, సందేశం. మనందరం కలిసిన ఈ లైక్ మైండెడ్ మాకు 10 మంది దొరికినా చాలు దీన్ని ముందు తీసుకోవటానికి. సూరన్న ఇది నిరంతరం కంటిన్యూ చేస్తున్నాడు. కాబట్టి ఈ ప్రయాణంలో మొన్నన్నాడు మరి కమిషన్ అయిపోయింది ఎట్లా ఏం సంగతి నా మిత్రుడు అంటే, మళ్ళీ మాకు పూర్వబడి ఉన్నది, బీసీ టైం ఉన్నది, మేము అందులో కలిసిపోతాం. ఈ మధ్య ఉద్యమాలు వేస్తున్నాయి. 2029కి బీసీ ముఖ్యమంత్రి అనే నినాదం కూడా చాలా బలంగా పోతున్నది. అది చాలా సంతోషమైన అంశం. 2029లో బీసీ ముఖ్యమంత్రి కావచ్చు, కానీ 3 నెలల తర్వాత నా గ్రామంలో మరి బీసీ సర్పంచ్ ఎందుకు కాడని మనం ఆలోచించాలి. ఇంకా దాని 3-4 ఏళ్ళు టైం ఉన్నది, మంచిదే. కానీ ఈ 4 నెలల్లో బీసీ సర్పంచ్ ఎందుకు కావద్దు? ఒక బీసీ నిలబడితే అందరూ ఏకం కావాలి. మనందరం ఆ దిశగా రేపు రాజ్యాధికారం దిశగా మళ్ళీ జిల్లాల వారీగా సమావేశాలు పెట్టుకొని దాంట్లో నుంచి మనం లోకల్ బాడీ విషయాల్లో అటు గ్రామ పంచాయతీలు, మండల స్థాయిలో ఇవన్నీ కూడా ఈ చర్చ తీసుకొచ్చి భావజాల వ్యాప్తి చేస్తే తప్పకుండా సర్పంచులు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు, జిల్లా పరిషత్ చైర్మన్లు అవుతారు, ఒకరోజు ఎమ్మెల్యేలు అవుతారు, ఒకరోజు మనం అనుకున్నంత రాజ్యాధికారం కూడా వస్తుంది. కాబట్టి దీన్ని ఛేదించడానికి ఎట్లా అనేది నిరంతరం ఇలాంటి సమావేశాలు అవసరం, భావజాల వ్యాప్తి అవసరం. పైసలు ఉన్న వాళ్ళు ఒక రకంగా ముందుకు రావాల్సి వస్తుంది, పైసలు ఇవ్వాల్సి వస్తుంది. టైం కేటాయించలేని వాళ్ళు ఇంకో రకంగా చేయాల్సి వస్తుంది. టైం కేటాయించిన వాళ్ళకి అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళని ఎట్లా చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు పాటలు పాడేటోళ్ళు చాలా అవసరం. ఒక పాటే తూట అయిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది. రేపు ఈ పాట చాలా అవసరం బీసీ ఉద్యమానికి. మరి అలాంటి కళాకారులని కాపాడుకునే సందర్భంలో మరి ఆర్థికంగా పైకి వచ్చిన వాళ్ళు కూడా ముందుకు రావాల్సి వస్తుంది. ఉన్న వాళ్ళని మనం తీసుకొచ్చి పరిచయం చేయాల్సి వస్తుంది వ్యవస్థకి, ఈ సంస్థకి. కాబట్టి ఆ రకంగా ఆలోచించి రేపు రాబోయే కాలంలో తప్పకుండా ఇంకా మంచి విషయాలతోటి ముందుకు పోదామని నాకు 20 సంవత్సరాల అనుభవాన్ని ఈ 40 నిమిషాల్లో చెప్పే అవకాశం ఇచ్చిన మా సూర్యరావు గారికి, మీరు కూడా ఓపికగా విన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి సమావేశాలు ఇంకా ముందుకు తీసుకుపోదాం. తప్పకుండా అందరం కూడా అంబేద్కర్ పూలే గారి ఆశయాల్ని మరి సాధించే వరకు ముందుకు పోదామని తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్న. జై బీసీ.